కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? నా కారు డాష్ కొట్టావు, దీని రంగు పాడిపోతే ఎవడొస్తారా? ఊరికే నోరు పారేసుకోక మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. ముందు వంగిపోయి నా చక్రం సంగతి ఏంటో తేల్చండి. నువ్వు కావాలని డాష్ కొడితే నా తప్ప? అంటే కావాలని డాష్ కొట్టడానికి మా ప్రాణాల మీద మా తీపి లేదనుకున్నారా? లేకపోతే మా సైకిల్ రిక్షాలో మీ కారును ముద్దు పెట్టుకోవడం సరదా అనుకున్నారా? మీరే కావాలని రాంగ్ సైడ్ లో వచ్చి డాష్ ఇచ్చిన చాలక ఇంకా మాట్లాడతారండి మాటలు. ముందు వంగిపోయి నా చక్రం సంగతి తేల్చండి. రై దాసు, ఏమిటా న్యూసెన్స్? అవతల టెండర్ కి టైం అయిపోతుంది. నీకు తెలియదు మావయ్య, ఈ విధానంతా ఇంతే. కారున్న వాళ్ళని చూస్తే కడుమ్మంట, ఏదో రకంగా డబ్బు లాగాలు చూస్తారు. బ్లడీ ఫెలోస్, దే ట్రై టు స్క్వీజ్ అవుట్ మనీ. మిస్టర్, హోల్డ్ యువర్ టంగ్. డోంట్ టాక్ రబ్బిష్ అండ్ బీ స్టూపిడ్. Do you think our rickshaw fellows are blackmailers and beggars? First of all, withdraw your remarks and apologize. వెల్ ఏ మిస్టర్, నువ్వు ఇంగ్లీష్ చదువుకున్న రిక్షా వాడివా? లేదండి, రిక్షా దొక్కుతున్న చదువుకున్నవాడు. మరి ఇంత చదువుకుని కూడా రిక్షా ఎందుకు తొక్కుతున్నావు? అదృష్టం కొంతమందిని కార్లు ఎక్కిస్తుంది, మరి కొంతమందిని రిక్షాలు దొక్కిస్తుంది. అయినా మా కష్టకాలతో మీకేం పని కానీ ముందు దాని రిపేర్ సంగతి చూడండి. రై దాసు, ఇదిగో ఒక 100 రూపాయలు ఇచ్చి. అలాగే. అక్కర్లేదండి, 25 రూపీస్ ఉంచాలి. మా మీద మీకు నమ్మకం లేకపోతే మీరే రిపేర్ చేసి మాకు ఇవ్వండి. ఇవ్వరా, ఇవ్వు. చూడండి, దీంతో సరిపోదు. ఈయన మా రిక్షా వాళ్ళందరినీ చాలా హీనంగా మాట్లాడేందుకు ముందు క్షమాపణ చెప్పుకోవాలి. నో, ఇట్స్ ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్ అయితే మీరు ఇక్కడి నుంచి కదలటం కూడా ఇంపాసిబుల్. ఒరే దాస్, న్యాయం వాళ్ళ వైపునే ఉంది. ఇచ్చి అపాలజీ ఇచ్చి. అది కాదు మావయ్య. షట్ అప్. అపాలజీ ఏమంటుంటే? ఐఎమ్ సారీ కృష్ణ. ఐఎమ్ సారీ మిస్టర్ కృష్ణ. దట్స్ గుడ్. మిస్టర్ కృష్ణ, దీనివల్ల నాకు 2 పాయింట్లు అర్థం అవుతున్నాయి. మా దాసు మమ్మల్ని రాంగ్ సైడ్ లో నడిపిస్తున్నాను ఒకటి, తప్పులు జరిగితే నువ్వు ఊరుకునే రకం మనిషివి కాదని మరొకటి. am I right? యు ఆర్ వెరీ మచ్ రైట్ సార్. నేనే కాదు, ఇలాంటి తప్పులు జరిగితే ఏ రిక్షా వాడు సహించరని తెలుసుకోండి. అఫ్ కోర్స్. రారా. తప్పండి, దారేవండి. కాసేపు ఆలస్యం అయితే ఎంత గోల చేసావురా. ఒరే, రోజు రోజుకి వీడు అల్లరి ఎక్కువైపోతుందిరా. ఒక్క క్షణం పాలు పట్టడం ఆలస్యం అయితే చాలు, ఒకటే గోల. నువ్వు కూడా చిన్నప్పుడు ఇలాగే చేసేవాడివిరా. అమ్మా, నీతో ఓ విషయం మాట్లాడాలమ్మా. ఏమిట్రా? ఏం లేదమ్మా, ఆఫీస్కి మన ఇల్లు దూరం అవడంతో రోజు లేటుగా వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది. అసలే కొత్త ఉద్యోగం, మేనేజర్ కోపం వస్తే ఏ నిమిషంలో ఏం జరుగుతుందోనని భయంగా ఉందమ్మా. అంతేకాదత్తయ్య, మధ్యాహ్నం భోజనానికి రావడానికి వీల్లేక ఆయన ఆరోగ్యం కూడా పాడైపోతోంది. అందుకే ఆఫీస్కి దగ్గరలో బిల్డింగ్ ఉందమ్మా, దాన్ని అద్దెకి తీసుకుందామని. నువ్వు చెప్పింది బాగానే ఉందిరా, కానీ చూడు బాబు, నేను ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాను. ఈ ఇంట్లోనే మిమ్మల్ని అందరినీ పెంచి పెద్ద చేశాను. ఇప్పుడు మీ నాన్నగారు లేకపోయినా ఆయన జ్ఞాపకాలతో ఆయన ఎదురుగుంటా ఉన్నట్లే భావిస్తున్నాను. ఈ ఇల్లు విడిచి రావాలండి ఎందుకనూ మీ మనసు కష్టం కలిగించకూడదని మీ అబ్బాయి ఒకటి ఆలోచించారత్తయ్య. ఏమిటమ్మా అది? మరేం లేదమ్మా, నీకెలాగూ ఇంటి మీద మమకారం పోదు. మేం మాత్రం నీ ఆనందాన్ని ఎందుకు దూరం చేయాలి? అందుకని నిన్నిక్కడే ఉంచి వెళదాం అనుకుంటున్నా. అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటాం అత్తయ్య. అలాగే అలాగే బాబు.
పెద్దమ్మా పెద్దమ్మా ఏమిటి బాబు? ఏమిటి అని అడక్కు పెద్దమ్మా. మనీ ఆర్డర్ వచ్చిందా అని అడుగు. మనీ ఆర్డరా? మనీ ఆర్డర్ అని అడక్కు. కృష్ణ పంపించాడా అని అడుగు. కృష్ణ మనీ ఆర్డర్ పంపించాడా? అవును పెద్దమ్మా, 200 పంపించాడు. ఇంకా చూస్తావయ్యా? ఇవయ్యా. సంతకం పెట్టమ్మా. ఉండు బాబు, కళ్ళజోడు తెచ్చుకుంటాను. నువ్వు ఉండి పెద్దమ్మా, నేను తీసుకొస్తాగా. బాబు, ఏమైనా ఉత్తరం రాశాడా బాబు? ఉత్తరం ఏమీ రాయలేదమ్మా. ఈ మనీ ఆర్డర్ ఫారం మీద ఏదో రాశాడమ్మా. ఏది? ఏం రాశాడో చదువు బాబు. దైవ సమానురాలైన తల్లిగారి పాదపద్మములకు మీ కుమారుడు కృష్ణ నమస్కరించి వ్రాయునది. మీ అందరి దృష్టిలో దొంగగా నేను ముద్ర వేయించుకున్నా ఇక్కడ కష్టపడి సంపాదించిన 200 పంపుతున్నాను. ఇది దొంగ సొమ్ము కాదు, దయచేసి స్వీకరించవలసిందిగా ప్రార్థన. ఇట్లు కృష్ణ. ఎక్కడి నుంచి పంపించాడో తెలిసినా బాబు? లేదమ్మా, కేరా పోస్ట్ మాస్టర్ అని ఉంది. ఇదిగో పెద్దమ్మా, బాధ్యత లేని విధవా అని పెదనాన్న తిడుతూ ఉండేవారే, చూసావా పెద్దమ్మా? కృష్ణకి బాధ్యత వచ్చింది, ఇంటికి మనీ ఆర్డర్ వచ్చింది. మన కృష్ణ ఇప్పుడు అల్లరి కృష్ణుడు కాదండి, ప్రయోజకుడయ్యాడు. ఇదిగో నాకు డబ్బు కూడా పంపించాడండి. ఇప్పుడైనా వాడిని ఆశీర్వదించండి.